మంగళవారం ఊళ్ళో ఇదేంద్ర కొత్త భాగవతం. ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సైకో కిల్లర్ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. ఈ మూవీస్ అన్ని ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఆహా, ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు మంగళవారం. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక ట్రైలర్ మరియు మిస్టరీ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మహాలక్ష్మీపురం అనే ఒక ఊరిని చూపిస్తారు. ఈ ఊర్లో సడన్ గా ఒకరోజు కొంతమందికి మంగళవారం రోజు కొంతమంది చనిపోయారు అని తెలుస్తుంది. కాని చనిపోయేవారు తన జీవితంలో ఏం చేశారు, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనేది ఒక గోడ మీద రాసిపెట్టి ఉండేది. ఇప్పుడు ప్రతి మంగళవారం రోజు ఈ ఊర్లో ఎవరో ఒకరు మగవాళ్లు లేదా ఆడవాళ్లు చనిపోతున్నారు. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో ఇంటర్వెల్ కి ముందు ఒక కథ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక కథ ఉంటుంది. దీనివల్లే మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు శారీ. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను ట్రెడిషనల్ హాట్ మరియు శారీలో ఉన్న లుక్స్ తో బాగా ఫేమస్ ఉంటుంది. ఒక అబ్బాయి ఉంటాడు, అతను ఒక ఫోటోగ్రాఫర్. తను ఆ అమ్మాయిని చూసి చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అతను ఆ అమ్మాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగో ఒకలా ఆ అమ్మాయిని ఫోటోలు తీయడానికి ఒప్పిస్తాడు. అతను మెల్లగా ఆ అమ్మాయికి తన నిజ స్వరూపం చూపిస్తాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఆ అమ్మాయి ఆ సైకో కిల్లర్ నుండి ఎలా తప్పించుకుంటుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సైకో బెత్ సైకో కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు మత్తు వదలరా. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. దీనికి 8.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఇద్దరు కొరియర్ డెలివరీ పని చేస్తూ ఉంటారు. వీళ్ల లైఫ్లో డబ్బుల పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయితే వాళ్లు ఒకరోజు ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాలని ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఒక స్కామ్ చేస్తారు. వీళ్లు దానివల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తారు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇద్దరూ ఒక అపార్ట్మెంట్లో కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్తారు. కానీ ఆ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి మర్డర్ జరిగి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ మర్డర్ యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలాగైనా నిరపరాధి అని నిరూపించుకోవాలి. ఇప్పుడు వీరిద్దరూ వాళ్లు నిరపరాధి అని ఎలా నిరూపించారు, ఆ అమ్మాయిని ఎవరూ మోర్డర్ చేశారు, మూవీలో ఎలాంటి ట్విస్టర్ అండ్ టన్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు ఈ మూవీని చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు వీర భోగ వసంతరాయలు. ఇది 2018లో రిలీజ్ అయింది. దీనికి 6.4 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీలో మీకు 3 వేరువేరు కథలు చూడటానికి లభిస్తాయి. కానీ అవి ఒకే మూవీలో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలాంటి స్పాయిల్ చేయకుండా మూవీ యొక్క బేసిక్ స్టోరీని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మూవీలో మొదటి కథ, ఒక అతను ఉంటాడు. అతను ఒక ప్లేన్ ని హైజాక్ చేస్తాడు. రెండవ కథలో ఒక అబ్బాయి స్టోరీ ఉంటుంది. అతను తన తల్లిదండ్రులు మరియు తన ఇల్లు అక్కడ నుండి పూర్తిగా మాయమైపోయింది. మూడవ కథలో ఒక అనాథాశ్రమం స్టోరీ చూడడానికి లభిస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిలతో కొన్ని చెడు పనులు జరుగుతున్నాయి. ముందుకు వెళ్లే కొద్దీ ఈ 3 స్టోరీలు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ గా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు పెండ్యులం. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. మూవీలో అమర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. వాటి వల్ల
అతను కలల మాయాజాలం సృష్టించగలడు. అంటే ఎలాంటి మాయాజాలమైనా సృష్టించగలడు. అదే మాయాజాలంలో డాక్టర్ ముఖేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా భయంకరంగా ఆ మాయాజాలంలో ఇరుక్కుంటాడు. అతను ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతాడు. అయితే డాక్టర్ ముఖేష్ ఆ మాయాజాలం నుంచి బయటపడగలడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.